హాయ్ అండి. ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠంలో ఉన్నాము. ఇది ఎక్కడుందో తెలుసా? కందిమల్లాయపల్లె, కడప జిల్లాలో ఉంది. ఈ ప్రదేశాన్ని బ్రహ్మంగారి మఠం అని కూడా పిలుస్తారు. ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి జీవసమాధి రూపంలో ఉంటారు. వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గురించి తెలియని వారంటూ ఉండరు. ఈయన కాలజ్ఞానం గురించి చెప్పారు. ఈయన చెప్పిన ప్రతిదీ జరిగింది మరియు జరగబోతుంది. ఈయన సృష్టి ఎప్పుడు అంతమవుతుందో, ఎలా అంతమవుతుందో చాలా ఖచ్చితంగా వివరించారు. అంతేకాకుండా మనకి జరిగిన ఎన్నో సంఘటనలు ఈయన చెప్పినట్లుగానే జరిగాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు 9వ సెంచరీ 1608లో పుట్టారు. ఆయన నివసించిన ఇల్లు మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇప్పుడు మీరు చూడబోతున్న బావి స్వయంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జింక కొమ్ముతో ఒక రాత్రిలోనే ఇంట్లో కలవ చేసేవారు. కానీ ఇప్పుడు లాక్ చేసి పెట్టారు. ఎందుకంటే అది చాలా పాడవుతుంది, అందుకని లాక్లో ఉంది. వీరబ్రహ్మేంద్ర స్వామి గారు స్వయంగా అక్కడున్న అమ్మవారితో మాట్లాడేవారు. ఇప్పుడు మీరు చూస్తున్నది వీరబ్రహ్మేంద్ర స్వామి వారి రచ్చబండ. అప్పటి కాలంలో ప్రజలందరూ ఏకమై ఇక్కడ ఊళ్ళో విషయాలన్నీ చర్చించుకునేవాళ్ళు. Thank you for watching. Please like, share, comment and subscribe to my channel Sri Simha.